ఆ జిల్లాలో 2.5 ఏళ్లలో ముగ్గురు కలెక్టర్లు ఎందుకు మారారు? కొత్తగా వచ్చిన ఫోర్త్ పర్సన్ ఎన్నాళ్ళుంటారు? రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేక వాళ్లే ట్రాన్స్ఫర్ చేయించుకు వెళ్ళిపోతున్నారా, లేక పొలిటికల్ పోరుకు బలైపోతున్నారా? అక్కడ పనిచేయడం కత్తి మీద సామే అన్న మాటలు ఏ జిల్లా విషయంలో వినిపిస్తున్నాయి? అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? పట్టుమని 10 నెలలు కాకుండానే వరుసగా జిల్లా కలెక్టర్లు బదిలీ కావడానికి అసలు కారణాలేంటి? ముగ్గురు మంత్రుల సమక్షంలో పని ఒత్తిడిలోనే కలెక్టర్లు వెళ్ళిపోతున్నారా? ఏ జిల్లాలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఖమ్మం జిల్లా రాజకీయాలు తెలంగాణలో ఎప్పుడూ అత్యంత ఉత్కంఠభరితంగా కీలక పరిణామాలతో సాగుతాయి. జిల్లాలోని బలమైన నేతలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు, జిల్లాలో పరిపాలన మార్పులు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ముగ్గురు మంత్రులు ఉండడం, నాయకుల మధ్య పవర్ పాలిటిక్స్ వంటివి తాజా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. కలెక్టర్ల మార్పు, జిల్లాలో అభివృద్ధి పనులు, మంత్రుల జోక్యం వంటి అంశాలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రుల్లో ఎవరికి కోపం వచ్చినా కలెక్టర్ మారుతున్నాడు అనేది ప్రస్తుతం జిల్లా ప్రజల నోట వినిపిస్తున్న మాట. రాష్ట్ర రాజకీయాలు ఒక ఎత్తైతే ఖమ్మం జిల్లా పొలిటికల్ సీన్ వేరేలా ఉంటుంది. సో ఈ జిల్లా నుండి రాష్ట్ర కేబినెట్లో ముగ్గురు మంత్రులు కీలక శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే రాష్ట్ర మొత్తంలో అత్యంత కీలకమైన శాఖలన్నీ ఈ ముగ్గురి దగ్గరే ఉన్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈ ముగ్గురు రాజకీయ ఉద్దండులే. ఇదంతా ఒకే ఎత్తైతే అభివృద్ధి పనులు సైతం ముగ్గురు మంత్రులు తమ పలుకుబడి ఉపయోగించి పోటీపడి చేయిస్తున్నారట. అటు వారి పలుకుబడి వల్లే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతున్నాయన్న మాటలు జిల్లాలో వినిపిస్తున్నాయట. ఈ ముగ్గురు పొలిటికల్ ఏజెంట్స్ మధ్య ఏకాభిప్రాయం ఉండనే ఉండదని ప్రతిపక్షాలు మాత్రం తరచూ జిల్లాలో గేపెడుతున్నాయి. ఏ అభివృద్ధి పనుల్లో కూడా సరైన సమన్వయం లేదని, ముఖ్యంగా ధాన్యం సేకరణ ఇబ్బందులకు సంబంధించి ముగ్గురు కలిసి ఒక్కసారి కూడా సమావేశం కాలేదని, అధికారులతో సమావేశాలు పెట్టలేదని బీఆర్ఎస్ పదే విమర్శిస్తోంది. ముగ్గురి మధ్య సయోధ్య లేని కారణంగానే రైతులకు ఈ పరిస్థితి తలెత్తిందని, చివరికి జిల్లాలో ఉన్నతాధికారులు కూడా ఇబ్బందులు పడుతున్నారన్న విమర్శలు పెరుగుతున్నాయనే టాక్ ఉంది. ఇటీవల అధికారులు బదిలీ అయ్యారంటే చాలు సోషల్ మీడియా ఇదే విషయంలో కోడై కూస్తోందట. అందుకు కలెక్టర్ల బదిలీలనే ప్రధాన ఉదాహరణగా చెప్పుకొస్తున్నారట. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లయింది. ఇటువంటి సమయంలో ఖమ్మం కలెక్టర్లుగా 4 మారారు. వారం క్రితం 4 కలెక్టర్గా దివాకర్ బాధ్యతలు తీసుకున్నారు. ఎన్నికలకు ముందు విపి గౌతమ్ ఉన్నారు. ఆ తర్వాత ముజామిల్ ఖాన్ 11 నెలల 27 రోజులు పనిచేయగా, అటు కొద్ది రోజులుగా ఆయన ట్రాన్స్ఫర్ అయి అనుదీప్ దుర్శెట్టి వచ్చారు. అది కూడా పట్టుమని 10 నెలలు కూడా పనిచేయకుండానే ఆయన్ని బదిలీ చేసి ములుగు కలెక్టర్గా ఉన్న దివాకర్కు ఖమ్మంలో పోస్టింగ్ ఇచ్చారు. ఇలా ఇటీవల ఖమ్మం జిల్లాలో 2.5 ఏళ్ల కాలంలో ముగ్గురు కలెక్టర్లు బదిలీ అయిపోయి 4 ఆఫీసర్లు వచ్చారంటేనే ఎంతటి రాజకీయ ఒత్తిళ్లున్నాయో ఇట్టే అర్థమైపోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారట. ఖమ్మం జిల్లాలో ముగ్గురు కీలక అమాత్యులు ఉండడంతో ఒకే రోజు 2 మినిస్టర్లు ఒకేసారి జిల్లా పర్యటనకు వస్తే ఇక అధికారులకు చుక్కలేనట్ట. అధికారిక కార్యక్రమాల్లో కలెక్టర్ తమ వెంట ఉండాలంటూ ఒత్తిడి తెస్తున్నారట. ఈ పరిస్థితుల్లో అధికారులు ఎవరినీ సంతృప్తి పరచలేకపోతున్నట్టు తెలుస్తోంది. ఉన్నతాధికారుల మీద ఒత్తిడి పెరిగి అది కింది స్థాయికి కూడా వెళ్తోందట. అట్ ది సేమ్ టైం మరో రకమైన చర్చ కూడా జిల్లాలో ఉందండోయ్. జిల్లా పరిస్థితులను చూసి ఈ రాజకీయ ఒత్తిళ్లు మనం తట్టుకోలేమంటూ వాళ్లే ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళుతున్నారా, లేక బలవంతపు బదిలీలు జరుగుతున్నాయంటూ ఎవరికి తగ్గ విశ్లేషణలు వాళ్ళు చేసేసుకుంటున్నారు. పైగా బదిలీ అయిన ముగ్గురు కలెక్టర్లు అడ్మినిస్ట్రేషన్ పరంగా అన్ని వ్యవహారాల్లో ప్రజలు తమదైన ముద్ర వేసుకున్న వాళ్లే. ఇందులో ముగ్గురు జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నవారే. ఈ పరిస్థితుల్లో కొత్త కలెక్టర్ దివాకర్ ఎంతకాలం ఉంటారన్న ప్రశ్న కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఒక కలెక్టర్ కనీసం 2 ఏళ్లైన జిల్లాలో పనిచేయకుంటే పరిపాలనా అభివృద్ధి పనుల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మా జిల్లా నుంచి ముగ్గురు కేబినెట్ మినిస్టర్స్ ఉన్నారని ఆనందపడాలో, లేక వాళ్ల మధ్య సఖ్యత లేక 2.5 ఏళ్లలో ముగ్గురు కలెక్టర్లు మారారని విచారించాలో అర్థం కావడం లేదని అంటున్నారు ఖమ్మం జిల్లా ప్రజలు.